మా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ శిక్షణలు ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. భారత ఫౌండేషన్ లో 365 రోజుల శిక్షణలో 175 రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనకు ముందు మెడిటేషన్ ఉంటుందండి. ఆ తర్వాత మనకు క్రాంతికుమార్ మాస్టర్ ద్వారా స్వాధ్యాయము. ముందు మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ తర్వాత క్లాసు. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకున్నాము. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి. చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి. లేని వాళ్ళు పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయాలి. ఆ పిరమిడ్ ఎనర్జీని మంచిగా పొందాలండి అందరూ కూడా. మామూలుగా చేసే ధ్యానానికంటే 3 ఎక్కువ శక్తి పిరమిడ్ లో ధ్యానం చేస్తే వస్తుంది. పిరమిడ్ ఎనర్జీని పొందాలి అంటారు. చక్కగా కళ్ళు మూసుకొని అద్దాలుంటే తీసి పెట్టేసి శ్వాస మీద ధ్యాస.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మనకు స్వాధ్యాయంలో భాగంగా భిన్నంగా ఆలోచించు అనే పుస్తక స్వాధ్యాయాన్ని మనకు అందిస్తున్నారండి క్రాంతి కుమార్ గారు, సిందేపల్లి మాస్టరు. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. మీకు మన గ్రూప్ లో ఉంటారండి సారు. నమస్తే మేడం. ఎస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానగైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగారావు మాస్టర్ గారికి, ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న లలిత మేడంకి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు క్లాసులో మనము భిన్నంగా ఆలోచించాలి అంటే ఏంటంటే, ఇది మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి మన యొక్క ఆలోచన విధానము ఎలా ఉండాలి అంటే, సరైన ఆలోచనలు ఉన్నట్లయితే మనం ఎప్పుడు ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ అంశం మీద మనము మాట్లాడుకున్నాము. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. దీన్ని ఒక 2-3 సెషన్లుగా చెప్తానని చెప్పి మేడం గారికి చెప్పాను. అందులో ఈరోజు మనము మొదటి భాగం గురించి తెలుసుకుందాము. సో క్లాసులో మనం వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక జ్ఞాని, అంటే ఆయన వివేకవంతుడు అనమాట, ఒక జ్ఞాని ఉండేవాడు. ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఏమంటే, ఆ యొక్క జ్ఞాని దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటూ ఉండేవాడు అనమాట. కానీ వాళ్ళు చెప్పి ప్రతిరోజు అదే సమస్యను చెప్తా ఉండేవాళ్ళు అనమాట ఆ యొక్క జ్ఞానికి. ఇలా చూస్తూ ఆ జ్ఞాని ఏమంటే ఒకరోజు ఏం చేశాడంటే, ప్రజలు మామూలుగా వచ్చారు. అతను ఈసారి జ్ఞాని ఆ ప్రజలకు ఒక జోక్ చెప్పాడు అనమాట. మొదటిసారి ఆ జోక్ విని అందరూ బాగా నవ్వారు. మళ్ళా ఒక నిమిషం తర్వాత తిరిగి అదే జోక్ చెప్పాడు అనమాట. ఈసారి అందరూ కాకుండా కొంతమంది మాత్రమే నవ్వారనమాట. ఇంకొక నిమిషం తర్వాత మళ్ళా మూడోసారి కూడా అదే జోక్ చెప్పాడనమాట. ఈసారి ఎవరు నవ్వలేదనమాట. అప్పుడు ఆ యొక్క జ్ఞాని ఇలా అన్నానమాట, నేను మీకు ఒక జోకుని పదే పదే చెప్తేనే మీరు నవ్వడం మానేశారు. అదే మీరు రోజు వచ్చి నాకు ఒకే సమస్యను చెప్తూనే ఉన్నారు. ఎందుకు మీరు ఆ యొక్క సమస్య గురించి ఏడుస్తున్నారు అని చెప్పి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, చింతించడం అనేది మన యొక్క సమస్యల్ని పరిష్కరించడం అన్నమాట. అది మన యొక్క సమయాన్ని మరియు శక్తిని వృధా చేస్తుందంటే. సో అది మనం ఎందుకు చింతించకూడదు అనమాట. సో ఇది చిన్న చిన్న కథ అండి. ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేది ఉండడము చాలా సహజం. కానీ బాధలు అనేటివి మాత్రము సహజం కాదు, అవి పూర్తిగా అసహజం అనమాట. మన చరిత్రలో మనం ఎవరిని తీసుకున్నా కానీ సరేనా, కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. మనకి వివేకానంద గురించి ఐన్స్టీన్ కానీ, అబ్దుల్ కలాం కానీ, వీళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళందరికీ కష్టాలు ఉన్నప్పుడు వారు ఎప్పుడు బాధలో ఉన్నట్టు మనకు ఎందుకు కనపడ్డారా? లేదు. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, కష్టాలు వేరు, బాధలు అనేటివి వేరు అనమాట. కష్టం అంటే ఏంది, బాధ అంటే ఏంది? కష్టాలు ఉన్నా కానీ మనము బాధ లేకుండా ఉండవచ్చా? తెలుసుకుందాం. జీవితంలో మనకి ఏదైనా జరిగింది, ఊహించని జరిగింది, లేదా అనుకోనిది ఏమైనా జరిగినప్పుడు మన శక్తికి మించిన పరిస్థితి, అంటే మనం అది వల్ల కాదనమాట, దానికి మించిన మనకి పరిస్థితి అనేది ఎదురైనప్పుడు దాన్ని మనం జనరల్గా కష్టమని భావిస్తూ ఉంటాము. అది సహజమే. అంటే మనం అనుకోని జరిగింది కాబట్టి, అది మనం చేయలేము కాబట్టి అది కష్టంగా భావించడంలో తప్పు లేదు. ఈ కష్టానికి కూడా కారణాలు అనేటివి చాలా చాలా ఉండవచ్చు. కానీ అవి ఎప్పుడు కానీ మన చేతుల్లో ఉండవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది చాలా సహజమైన ప్రక్రియ అనమాట. సరేనా? కానీ మనం బాగా గమనించినప్పుడు ఏమవుతుందంటే,
ఒక వ్యక్తి ఎప్పుడైనా బాధపడుతూ కనిపిస్తున్నప్పుడు కానీ ఇంకేమైనా కష్టం వచ్చినప్పుడు కానీ చాలా కుంగిపోతుంటాడు. అదే వ్యక్తి ఇంకొక వ్యక్తికి అదే కష్టం వచ్చినా కానీ అతను ఏమీ లేనట్టు చాలా సింపుల్గా ఉంటాడు అనమాట. చూడండి, ఒకే కష్టము ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అతను చాలా కుమిలిపోతూ ఉంటాడు. అదే కష్టము మరొక వ్యక్తికి వచ్చినప్పుడు అతను ఆ యొక్క కష్టాన్ని కానీ బాధని కానీ తెలియనివాడు అనమాట. చాలా అతని పనులు అతను చేసుకుంటూ సహజమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అనమాట. సరేనా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాధ అన్నది కష్టాల నుంచి రాదనమాట. కష్టాల నుంచి బాధ అనేది రాదు. అది మన యొక్క మనస్సు నుంచి, మన మనస్సు నుంచి ఆ బాధ అనేది పుడుతుందనమాట. మనస్సు వల్ల మనస్సు నుంచి సృష్టించబడింది. అంతేకాని ఇది నిజంగా అనేది ఇంకా వేరే పదార్థమో ఏదో 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 అంశమో కాదు. ఇది బాధ అనేది కేవలము మన మనస్సుకి సంబంధించింది. కాబట్టి కష్టాలు అనేవి మన చేతుల్లో లేని సహజ ప్రక్రియ అయినప్పుడు, బాధ అనేది మాత్రము మన చేతుల్లో ఉన్న అసహజ ప్రక్రియ. మనం అనుకుంటే సర్వవేళలా, సరేనా, ఎప్పుడైనా సరే ఈ బాధ అనేది లేకుండా మనము ఉండవచ్చు అన్నమాట. మరొకటి, నేను, నాది, నా సొంతం, శాశ్వతం, ఇలాంటి ఆలోచనలే మన యొక్క దుఃఖానికి ప్రధానమైన కారణం అనమాట. ఏంది? నేను, నాది, నా సొంతం, ఇది శాశ్వతం, ఇలాంటి ఆలోచనలు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు అనేవి, దుఃఖాలు అనేవి మనము అనుభవిస్తూ ఉంటాము. దానికి కూడా కారణాలు ఉన్నట్టు అనిపిస్తుంటాయి, కానీ అది నిజమైన కారణం అనేది అయి ఉండకపోవచ్చు. కానీ ఒక రకమైన బాధతో మనము ఎన్నోసార్లు దాన్ని వస్తూ ఉంటుంది అనుకోండి, ఒకే రకమైన బాధ మనకు వస్తూ ఉంటుందంటే అప్పుడు మనము ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి. ఎందుకంటే అది బాధ, అది కష్టం కాదు. ఇది ఏదో మనం బాధపడుతున్నాం, ఒకే రకమైన బాధ మనం అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఒక ఆత్మ పరిశీలన అనేది ఆ సమయంలో చేసుకోవాలి. ఒక్కసారి కానీ మనల్ని మనము పరిశీలన చేసుకుంటే మనకి ఏం అర్థమవుతుందంటే, నేను అనే అహం, నాది అనే సొంతం, స్వార్థం, అన్నీ శాశ్వతంగా నా దగ్గరే ఉండాలి. సరేనా? ఇలా ఉంటుంది అనమాట. మన భ్రమలు ఇలాంటివి ఉండి, ఈ యొక్క ఆలోచన విధానాలే అది మన మెదడులో ఒక రకమైన ఉత్ప్రేరకంగా పనిచేసి అది మన యొక్క బాధని సృష్టిస్తుంది అన్నమాట. ఆ బాధ మరీ మరీ ఎక్కువ అవుతుంది, ఏమవుతుంది? అది యొక్క దుఃఖానికి అతిపెద్ద మూలమైన కారణం అనమాట. అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటాం, అర్థం చేసుకోలేకపోతే బాధపడుతూ కుంగిపోతుంటాం. ఎక్కడ ఉన్నా కానీ బాధలో ఉండడానికి అతి ముఖ్యమైన కారణము పోలిక, ఎవరో ఒకరితో పోల్చుకోవడం అనమాట. ఎక్కడ ఉన్నా కానీ మనం బాధలో ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణము పోలిక. తెలియకుండానే సరేనా, మనము ఎవరైనా తీసుకోండి, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ మనం చేసే అతి తప్పు, అది పొరపాటు అనుకోండి, లేదంటే ఇంకేమైనా అనుకోండి, మనల్ని మనము ఇతరులతో పోల్చుకొని చూసుకోవడం అనమాట. ఇది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయింది, తెల్లగా మనకి అలవాటు అయిపోయింది తెలియకుండా అనమాట. ఒరే, నేను నల్లగా ఉన్నానే, పక్కన వాడు తెల్లగా ఉన్నాడే, నేను పొట్టిగా ఉన్నానే, పక్కన వాడు పొడుగ్గా ఉన్నాడే, ఇలా ఎన్నో రకాలు. సరేనా? ఇంకా సంపాదన గురించి కానీ, చదువు గురించి కానీ, ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు ఇట్లాంటి విషయాల్లో ప్రతి ఒక్కరితో వేరే వాళ్ళతో పోల్చుకోవడము, ఇలా జరిగిపోతూ మనం అనవసరంగా మనకు బాధని కొని తెచ్చుకుంటాం అనమాట. మనం ఇలా బాధలో ఉండి ఇతరుల బాధలో లేకుండా ఆనందంగా ఉన్నారని చెప్పి అది ఒక పోలిక. ఒరే, నేను బాధలో ఉన్నానే, ఆ పక్కన మనిషి చాలా సంతోషంగా ఉన్నాడే, అది ఒక బాధ అనమాట మనది. మన బాధలో మనం ఉండి పక్కన వాళ్ళు బాధలో లేదని చెప్పి దానికి బాధపడటము, అది ఇంకా మన యొక్క బాధని ఇంకా పెంచుతూ ఉంటుంది అనమాట. ఇలాగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎందుకు ఎలా ఉంటారనేది ఎవరికి తెలియదు, ఎవరి పరిస్థితులు వాళ్ళవి. అంతేగాని మనం ఎప్పుడు కానీ ఒకరితో పోల్చుకోకూడదు. నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావంటే నీ జీవితం అంతే. అంతేగాని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒకరితో పోలిక లేకుండా జీవించినట్లయితే ఈ బాధ అనేది మన యొక్క దరికి అనేది చేరదనమాట. మరొకటి, నేను మంచివాడిని, నేను మంచివాడైతే ఏంది, నాకంతా మంచి జరగాలి అనేది ఒక ఆరాటం అనమాట. నువ్వు మంచివాడైతే నీకంతా మంచి జరగాలని చెప్పి ఎక్కడ రాసి పెట్టలేదు కదా. అలా మనం అనుకోవడమే, నేను మంచివాడిని కదా, నాకెందుకు మంచి జరగట్లేదు అని. ఎప్పుడైతే మనం అలా మదన పడుతూ ఉంటామో అది కూడా మనకి ఒక చింతకి కారణమవుతుంది అనమాట. నిజమే కావచ్చు, మనలో ఎక్కువ మంది మంచి వాళ్ళే కావచ్చు, సరేనా, అయినా దేవుడు మనకి ఎందుకు ఇన్ని బాధలు కలుగజేస్తున్నాడు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న ఎప్పటికప్పుడు వేసుకో ఉంటాం అనమాట. నువ్వు మంచి అయినంత మాత్రం నీకు బాధలు లేకుండా ఉండాలని చెప్పి లేదు కదా. నువ్వు సృష్టికర్తని నువ్వు దానికి అనుకోవడం కూడా
చాలా అది అది మంచిది కాదేమో, అది అలా అనుకోకూడదు, సరేనా? అలా అని చెప్పి మనం చుట్టుపక్కల చూస్తుంటాము. ఒక చెడ్డ వ్యక్తి ఉంటారు, వాళ్ళు మాత్రము సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసి మళ్ళీ మనం బాధ పెడతాం. అతను చెడ్డవాడే కాదనలేదు, కానీ అతని పరిస్థితులు ఏందో, అతని బాధలు అతను ఉండొచ్చు, కానీ అతను అలా మనకు కనపడ్డు. అంతేగాని ఒరే అతను చెడ్డవాడే, వీడు అన్ని చెడ్డ పనులు చేస్తాడే, అయినా కానీ ఎందుకు సంతోషంగా ఉన్నాడు, నేను మంచివాడిని అయినా సరే నాకెందుకు బాధలు కలుగుతున్నాయి అని చెప్పి మనం లేనిపోని ఈ యొక్క బాధని మనం తెచ్చుకొని మనము కుమిలిపోతూ ఉంటాం అనమాట, సరేనా? అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ యొక్క అహంకారాల నుంచి, అపోహల నుంచి, అతి మంచితనాల నుంచి కూడా మనము ఎన్నో నేర్చుకొని మనం బయటికి రావాలి. అంతేగాని మనం మంచిగా ఉన్నంత మాత్రాన మనకి మంచిగా జరగాలి అనేది ఎక్కడా లేదనమాట. మరొకటి ఏంటంటే, మరిచిపోయిన సత్యాన్ని గుర్తు చేసుకోగలిగితే ప్రతి బాధ, ప్రతి సమస్యగా అతిపెద్ద సోపానం అవుతుంది. ఇక్కడ మనం పుస్తకాలు చదువుతూ ఉంటాము, మన యొక్క పెద్దల ద్వారా మనం ఎన్నో రకాల విషయాలు తెలుసుకుంటూ ఎన్నో సత్యాలు తెలుసుకుంటూ ఉంటాము. అలాగే జీవితంలో కూడా మనకి బాధలు వచ్చినప్పుడు మన బాధకు ఎవరు కారణము అని వెతకడం మానేసి మనల్ని మనము ఇందాక చెప్పినట్లు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, జీవితంలో మనం ఏ సత్యాన్ని అయితే మర్చిపోయామో ఆ సత్యాన్ని మనం తిరిగి అవగతం చేసుకున్నప్పుడు ఆ కష్టాల బాధల్లోంచి మనము విముక్తి పొందవచ్చు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, బురదలో నుంచి తామర పువ్వు ఎలా పుడుతుందో, దాని యొక్క తామర పువ్వు ఎలా అద్భుతమైన సృష్టి కదండి అది. మనం కూడా ఇలా ఆలోచించగలిగితే మనం ఒక అద్భుతమైన పురోగతిని మన జీవితంలో సాధించవచ్చు. తర్వాత మరొక విషయం, మనపై మనకి ప్రేమ లేకపోవడం అనమాట. ఇది ఎక్కువగా అనేక రకాల బాధలకి మన నుంచి ఆనందాన్ని దూరం చేయడానికి అతిపెద్ద కారణం అవుతుంది అనమాట. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, సరేనా? మీపై మీకు నిజంగా ప్రేమ ఉందా? ఎంత ప్రేమ ఉంది? ఆ? మీకు ప్రేమ ఉంటే మీరు చేసే పనులు మీకు నచ్చాలి కదా. మరి ఎందుకు నేను ఆ పని చేస్తే ఇలా అయింది, ఇది చేస్తే ఇలా అయిందని చెప్పి మీరు బాధపడ్డాము? అంటే నీ మీద నీకు ప్రేమ లేదనమాట, అంటే నువ్వు చేసే పని మీద నీకు ప్రేమ లేదనమాట. అది ఇక్కడ మనల్ని మనం ప్రేమించడం కానీ మొదలు పెడితే మీకు ఎక్కువ ఆనందం అనేది లభిస్తుంది అనమాట. మరొక అంశం ఏంటంటే, అందరూ అంటే మనమందరము అనుకున్నట్టే జరగాలి అనుకో, అలా ఆలోచించడం కూడా ఒక రకమైన అజ్ఞానము మరియు అనారోగ్యం అనమాట. నువ్వు అనుకున్నట్టే జరగాలి అంటే ఇదేమి నువ్వు ఒక్కడవే కాదు కదా ఈ భూమి మీద ఉండేది, రకరకాల పరిస్థితులు ఉంటాయి నీతో పాటు. అంతేగాని నేను అనుకుని జరగాలి అంటే అది అసహజం. అది అలా ఆలోచించడము చాలా చాలా తప్పు. దానివల్ల మనకి లేనిపోని బాధల్ని మనము కొని తెచ్చుకుంటాం అనమాట. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా సంతృప్తిగా ఉండారు అంటే ఏంటి దాని అర్థము? వాళ్ళ కోరికలు తక్కువ ఉంటాయి, అంతేగాని కోరికలు వెంబడి పరిగెత్తారనమాట, సరేనా? మనం ఎప్పుడైతే కోరికలు పెంచుకుంటూ ఉంటామో ఆ యొక్క అసంతృప్తి అనేది మనకు మొదలవుతుంది అనమాట. అలాగే అక్కడి నుంచి మొదలైంది అనమాట. ఒరే నేను అనుకుని జరగలేదని చెప్పి అక్కడి నుంచే ఈ బాధ అనేది మొదలవుతుంది అనమాట. మరొకటి, నీ ప్రస్తుత పరిస్థితికి అంటే ఇప్పుడు నువ్వు స్థితిలో, సరేనా? అది దానికి నువ్వే కారణం, అంతేగాని నేను ఇలా ఉన్నానంటే ఒరే అతను ఇలా చేసేయడని చెప్పి ఎవరిని మనము నిందించకూడదు అనమాట. మనకి జీవితంలో కష్టాలు అనేది వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. వాటికి మూల కారణం, సరేనా, పక్క వాళ్ళు అయి ఉండొచ్చు కూడా, కాదనలేదు, సరేనా? అది మన కళ్ళకు కూడా కనపడి ఉండొచ్చు. అయినా సరే మన కష్టాలకి బాధలకి ఎదుటి వాళ్ళని నిందిస్తూ మనము కూర్చోకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, నీ బాధ నువ్వు ఇంకా పెంచుకున్నావు, దాని నుంచి నువ్వు బయటికి రావట్లేదు. ఎప్పుడు ఒరే నేను ఇలా ఉన్నానంటే అతని కారణమే, ఆమె కారణమే అని అనుకోవడమే తప్పించి దాన్ని నువ్వు ఆనందం అక్కడ ఎత్తుకోవట్లేదు అనమాట. అందుకోసం ఎప్పుడు కూడా నువ్వు ఉన్న ఇప్పుడు స్థితిలో, సరేనా, అది కష్టము కావచ్చు, బాధ కావచ్చు, దానికి పక్క వాళ్ళనేది కారణం అని అనుకోవడం అనేది మన ఆలోచన అక్కడ సరికాలేదనమాట. ఆ ఆలోచన కూడా మనము సరి చేసుకోవాలి. ఇలాగా మరొకటి ఏంటంటే, బాధల పట్ల ఉన్న తెలియని ఇష్టం, ఆ ఇష్టం అనేది పోయినప్పుడు బాధలు కూడా పోతాయన్నమాట. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, అది ఒక ఇష్టంగా మార్చుకుని అది వదిలేసేమనుకో, ఆ బాధలు అనేది నీ బాధలు ఇట్టే మటుమాయం అయిపోతాయి అనమాట. అది కొందరు అనుకుంటారు నాకు ఈ కష్టాలు వద్దు బాబోయ్ అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కష్టాలు అనేది అది సహజమైన ప్రక్రియ, అది సరేనా? అంతేగాని దానికి మనము నువ్వు ఎంతసేపు ఏడ్చుకొని కూర్చున్నా, నువ్వు ఏం చేసినా కానీ అవి నీ చేతుల్లో లేవు కదా. అవి ఉంటే నువ్వు అది రానిది నీకు. నీకు సహజమైనప్పుడు అది నువ్వు దాన్ని నియంత్రించేసి నువ్వు చేసుకోలేవు కదా. అలా ఆలోచించి శక్తి విహీనంగా మారిపోవడము, మరింత ఇబ్బందికి గురి కావడము, అలా కాకుండా నువ్వు ఏదో ఒక సాధన చేయడం మొదలుపెట్టు. ఒక సాధన చేసేవనుకోండి, అప్పుడు నువ్వు
ఆ యొక్క దుఃఖం నుంచి బయటపడి నువ్వు సంతోషంగా జీవించడానికి ఆలోచన నీ యొక్క ఒక మార్గం ఏర్పడుతుంది, ఒక సుగమమైన మార్గం ఏర్పడుతుంది. కొందరు ఏమంటే జరిగిన దాన్ని, జరగని దాన్ని, నచ్చని దాన్ని అవసరం లేకున్నా తిరిగి పదే పదే, సరేనా, ఒరే అట్లా జరిగిపోయిందే, ఇట్లా జరిగిపోయిందే, అది అవసరం ఉండదు, దాన్ని పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనమాట దుఃఖం రావడానికి మరొక ప్రధానమైన కారణం. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఆ? జీవితంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకి కష్టమో బాధ అనేది వస్తూ ఉండొచ్చు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొన్ని రోజులే కదా. దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం జీవితంలో మనం ముందుకు సాగుతూ ముందుకు వెళ్ళాలా. అలా బాధ తిరిగి రావడానికి ప్రధానమైన కారణము పదే పదే నువ్వు ఆ యొక్క సంఘటనని గుర్తు తెచ్చుకొని మన యొక్క మనస్సుని శక్తి విహీనం చేసుకుంటావు అనమాట. ఇంకా దాని ఆ బాధ తెప్పించి ఇంకా నువ్వు ఇంకొకటి ఆలోచించేది కూడా నీకు ఉండదు అనమాట. ఇంకా దాని గురించే ఎప్పుడు చింతిస్తూ కూర్చొని ఉంటావు అనమాట. కాబట్టి అవసరానికి మించి గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకోకుండా మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో, ఇప్పుడు చేస్తున్న పనుల్లో హాయిగా ఉన్నామంటే ఆ బాధ అనేది తగ్గిపోతుంది. మరొకటి, సమస్యల్ని తీర్చుకోవచ్చు కొందరు, అంటే సమస్య నుంచి బయటపడనమాట. కొందరు తీర్చుకోలేకపోవచ్చు. కానీ మనం చూసే విధానంలో మార్పు వస్తే నీకు అసలు అక్కడ సమస్య అనేదే కనపడదు. సమస్య అనేది వచ్చింది కాదనలేదు, అది తీర్చుకునే శక్తి ఉంటే నువ్వు తీర్చుకో, అది ఓకే. తీర్చుకోలేదా, బాధపడద్దు. నువ్వు దాన్ని చూసే దృష్టిని, నువ్వు ఆ దృష్టిని మార్చుకున్నావు అనుకో, నీకు అది ఇంకా సమస్యగా కనపడదు కదా. ఇంకా అది ఇక్కడ అలా ఆలోచన చేసినప్పుడు నీకు ఇంకా అది సమస్య అనేది అక్కడ ఉండదు. కాబట్టి ఇది మాత్రం ప్రతి ఒక్కరూ, సరేనా, ఖచ్చితంగా చేయాల్సిన పని. మన చూసే దృష్టిని బట్టి అది సమస్య ఉందా లేదా అనేది అక్కడ ఉంటుంది. అంతేకాని సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి బాధ అదృశ్యం కావాలంటే ఖచ్చితంగా మనస్సు గందరగోళ స్థితిని ఎదుర్కొంటుంది అనమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ గందరగోళం నుంచి మనము బయటపడాలి. అది తప్పించి మనకి ఇంక వేరే దారి లేదు. నీకు బాధ వస్తుంది అన్నప్పుడు అది అదృశ్యం అవ్వాలంటే నువ్వు మానసికంగా పడుతున్న ఆ యొక్క గందరగోళాన్ని నువ్వు నీ మనసులోంచి తీసేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. బాధలు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎంత అయితే ప్రయత్నం చేస్తున్నామో, అలాగే మన మనసులోంచి ఆ గందరగోళాన్ని తీసేసినప్పుడు ఇంకా మనము, ఇంకా అక్కడ నీకు సమస్య లేదు ఇంకా. అంతేగాని అది చేయకుండా నువ్వు ఇంకా ఈ వేరే ప్రయత్నం ఏది చేసినా కానీ అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇలాగా మనం చేసే అద్భుతమైన ఆలోచన ఫలించాలి అనుకుంటే ఎలా చేయాలంటే, ఒక రైతు పంట వేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ విత్తు వేయడానికి ముందు పొలాన్ని మొత్తంగా శుద్ధంగా దున్నుతాడు అనమాట. తర్వాత శుభ్రపరిచి అక్కడ ఏదో విత్తనం విత్తుతాడు. అలాగే మన మానసికంగా కూడా గందరగోళానికి గురైనప్పుడు ఏదో ఒక రీతిలో వీలైనంత వరకు మనము ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నించామని కొత్త ప్రయాణం మొదలుపెట్టనుకోండి, ఆ యొక్క బాధ అనేది అక్కడ పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు మరొక చిన్న కథ చెప్పుకుందామండి. ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన, ఒక వృద్ధుడు అనేవాడు జీవిస్తున్నాడు అనమాట. అతను ఆ ఊర్లో అనుకోండి లేదా ఆ దేశంలో అనుకోండి ఉన్న వాళ్ళల్లో అత్యంత దురదృష్టవంతుడు అనమాట. ఆ యొక్క దురదృష్టవంతంతో ఆ గ్రామ ప్రజలు మొత్తం విసిగిపోయారనమాట. ఒరే, ఇతనితో ఉంటే ఆ దురదృష్టం మనకు ఎక్కడ వచ్చి అంటుకుంటుందో అని చెప్పి అంతలా విసిగిపోయారనమాట. అతను వయసు పెరుగుతూ ఉంది, కానీ అతనిలో మార్పు లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు మానసిక అశాంతితో ఉండేవాడు. అక్కడి నుంచి ఆ ప్రజలు కనీసం అతని వైపుకి కూడా పోవడం ఆపేశారనమాట. అంటే అతని దగ్గరికి కూడా పోతే ఒరే అతను మన తల తినేస్తాడే అన్నట్టుగా ఆ గ్రామ ప్రజలు అసలు ఆ వృద్ధుడిని పట్టించుకోవడమే మానేశారనమాట. అతనికి ఇంచుమించు 80 ఏళ్ళు వస్తాయి. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు అనమాట. అందరూ గుంపుగా మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏంటంటే, ఒరే ఆ వృద్ధుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు, ఈరోజు సమస్యలు ఏం చెప్పట్లేదు మనకి అని చెప్పి ఊర్లో వాళ్ళంతా మాట్లాడుకొని అందరూ పోయి అక్కడికి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్తారనమాట. చేరి అడుగుతారు అతన్ని, నీకేమైంది, ఇన్ని రోజులు నువ్వు ఇంత మూడీగా ఉన్నావు కదా, ఇప్పుడు సడన్గా ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఏమైందని చెప్పి అతను అడిగితే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఏమీ లేదు, ఈ 80 సంవత్సరాలు నేను ఆనందం ఎక్కడుందని చెప్పి దాని వెంట పడ్డాను. అలా నా జీవితం మొత్తం వ్యర్థం అయిపోయింది. ఇకపై నేను ఆనందం అనే దాని కోసం లేకుండా నేను హాయిగా ఉంటాను అనమాట. అంటే జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు ఆస్వాదించడం మొదలు పెడతాను అనమాట. సరేనా? అందుకోసం అతనికి అప్పుడు సంతోషం కలిగింది అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆనందం అనేది ఒక వస్తువు కాదు దానికోసం నువ్వు పరిగెత్తి పట్టుకునేదానికి. నువ్వు జీవించడంలో
ఆనందంగా ఉండడం నేర్చుకో. అది ఈ ఈ కథలో చిన్న నీతి అనమాట. అంటే ఆనందం అనేది రావాలనుకోకూడదు, ఆనందంగా ఉండడం నువ్వు మొదలుపెట్టు. అప్పుడు ఆనందం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో కష్టాల బారిన పడినప్పుడు ఎప్పుడో ఒకసారి మనకు అనిపిస్తుంది ఈ కష్టాలని తొలగిపోయి నాకు ఆనందం వస్తే బాగుంటుంది అని చెప్పి మనలో ఎంతోమంది దానికోసము ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఆనందం వస్తుందో రాదో అయితే మనకైతే తెలియదు మరి. కానీ ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే ఆనందం కోసం ఎదురు చూస్తే ఆనందం రాను గాక రాదు, సరేనా? ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉండటం నేర్చుకుంటావో అప్పటి నుంచి నీకు జీవితం అనేది ఆనందంగా కనిపిస్తుంది. ఈ క్షణం నుంచి, సరేనా, మన చివరి క్షణం వరకు, సరేనా, ఆనందము మనతోనే ఉంటుంది ఇలా ఇలా ఆలోచించడం నేర్చుకుంటే. అంతేగాని అది ఒక వస్తువు కాదు దాని వెంబడి పరిగెట్టడానికి. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆనంద సాధన ఇప్పుడే మొదలుపెట్టండి, సరేనా? అంటే ఆనందంగా జీవితం నేర్చుకోండి, దానికోసం పరిగెత్తకూడదు. తర్వాత జీవితం నచ్చకపోతే మనం ఎలా కారణం అవుతాము? ఇప్పుడు నేను ఒక జీవితం జీవిస్తున్నా అండి, నాకు ఇది నచ్చలేదు, దానికి కారణం నువ్వా? ఉం? అలా తెలుసుకున్నప్పుడే మనలో ఒక మంచి మార్పు అనేది మొదలవుతుంది అనమాట. అప్పుడే నీతో వెంబడి ఆనందం కూడా మొదలవుతుంది. మనం జీవిస్తున్న జీవితం ప్రతి ఒక్కరికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది కూడా సహజమే. దానికి కారణాలు కూడా చాలా అనేక రకాలు ఉండొచ్చు, సరేనా? నేను అలా ఉండాలనుకున్నాను, ఉండలేదు, సరేనా? తప్పు కాదు దాంట్లో. ఆ కారణాల్లో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతుల్లో లేని కారణాల గురించి ఆలోచిస్తే అక్కడ నీకు ఒరిగేది అనేది ఏమీ లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఎలా ఉన్నామో అని తెలుసుకోవడము మొదలుపెట్టి ఆ కష్టం నుంచి మనం బయటపడేదానికి మార్గాన్ని, సరేనా, అంటే ఆ జీవితాన్ని నువ్వు ఆస్వాదించు. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండేదానికి సహజ సిద్ధమవుతావు. నీ జీవితాన్ని కూడా నువ్వు ఆస్వాదిస్తావు అనమాట. మనకి పెద్దలు చెప్పే సామెత ఒకటి ఉంది: ఆనందమే జీవితము, ఆనందమే ఆరోగ్యము, ఆనందమే ఐశ్వర్యము. మనల్ని మనము ఈ ప్రపంచంలో, సరేనా, ఎక్కడ చూసినా సరే ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఏది చేసినా సరే మనం ఏం చేస్తాం? ఎందుకోసం చేసేది? ఆనందం కోసమే కాదా? ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నావు, ఆ ఇల్లు కొనుక్కుంటే నీకు ఆనందం రావచ్చు అనుకుంటావు. పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకుంటే ఆనందం రావచ్చు అనుకుంటావు. ఒక వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించుకున్నావు, ఉం? లేదంటే ఒక మంచి స్నేహితుడు దొరికారు. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అక్కడ ఒక ఆనందం కోసం వెతుక్కునేందుకు చేస్తున్నావు అనమాట. ఆనందం అనేది లేకపోతే జీవితమే లేదు. ఆనందం లేకుండా నువ్వు జీవించేవంటే అసలు అది జీవితమే కాదు. మనసుకి ఆనందం లేకుండా ఎక్కువ రోజులు గడిపితే, ఇది గుర్తుపెట్టుకొని, మనసుకు ఆనందం లేకుండా నువ్వు ఎక్కువ రోజులు జీవిస్తూ ఉంటే తెలియకుండానే మన శరీరము శక్తి విహీనంగా తయారైపోతుంది. లేనిపోని అనారోగ్యాలతో మనము ఇబ్బంది పడుతూ ఉండడం గమనించవచ్చు. దీన్నే మనం పెట్టుకున్న పేర్లు డిప్రెషన్, రకరకాల పేర్లు పెట్టుకుంటాం అనమాట. నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో నీ శక్తి విహీనం వల్ల ఏమి ఉండదు అనమాట. నీకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని సంపదలు ఉన్నా, జీవితంలో చిరునవ్వు చిందించలేకపోతే, కనీసం ఆనందం కూడా లేకపోతే మనకు మనమే పెద్ద బికారిలాగా తయారు కనిపిస్తాం అనమాట. ఒక బికారిలాగా కనిపిస్తాం మనకి. ఆనందం లేకపోతే నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని ఉన్నా, నువ్వు ఒక ఏకాకిలాగా ఉండి జీవితంలో ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. కొందరికి అన్నీ సాధించాక ఆనందంగా ఉంటాం, సరేనా? అంటే అన్నీ సాధించేస్తే అప్పుడు ఆనందంగా ఉంటాడంట అతను. ఇప్పుడు కాదు, అన్నీ సాధించాక ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అన్ని సాధించగలవు. నిజం ఏంటంటే నువ్వు ఆనందంగా ఉంటే అన్ని సాధించగలుగుతావు, అంతేగాని అన్ని సాధించే కదా ఆనందంగా ఉండేది. మనకి తెలియకుండా ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అనమాట. ఏదో చిన్నప్పుడు మనం స్కూల్లో వేస్తాం, 10th పాస్ కారా, ఇంటర్మీడియట్ పాస్ కారా, డిగ్రీ అయిపోయింది, జాబ్ తెచ్చుకో, అప్పుడు ఆనందంగా ఉంటావు. మరి అన్ని రోజులు ఏం చేసేది వాడు? హ? చెప్పండి. అది సరేనా? కాబట్టి మనము ఏదో ఒకటి సాధించిన తర్వాత మనకు ఆనందం వస్తుంది. కానీ దాన్ని సాధించాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఆనందంగా ఉంటే అప్పుడు దాని సాధన నీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. నీ లక్ష్యాన్ని చేరుకోవడము ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మరొక విషయం చూద్దాము. ఎవరో ఏదో అంటారనమాట. ఎవరో ఏదో అంటే మనము వెంటనే ఏమైపోతాము? బాధపడతాము. అది ఒక అజ్ఞానము. ఎవరో ఏదో అంటే ఆనందపడ్డాం, అది కూడా అజ్ఞానమే. అంటే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి నువ్వు బాధపడ్డము, లేదంటే వాళ్ళు ఏదో నేను పొగిడారని చెప్పి నువ్వు సంతోషపడ్డం, అంటే నీ ఆనందం అక్కడ నీ చేతుల్లో ఉందా? లేదు, అక్కడ లేదు, సరేనా? అంటే పక్కన వాళ్ళని బట్టి వాళ్ళు ఏమంటే దాన్ని బట్టి, అరే ఇప్పుడు ఈ వ్యక్తి చాలా గొప్ప అంటే నువ్వు పొంగిపోతావు అనమాట.
ఇతను ఎందుకురా ఇతను ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటాడు అంటే నువ్వు కుంగిపోతావు అనమాట. అంటే అక్కడ నువ్వు ఆనందంగా లేవు కదా, పక్కన వాళ్ళ మీద నువ్వు వాళ్ళు అనే మాటల మీద మనము ఆధారపడి ఉన్నాం అనమాట. అలాగా మనం ప్రపంచంలో మనము ఎన్నో రకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాము, ఎన్నో రకాల వాళ్ళు మాట్లాడుకుంటుంది మన గురించి, సరేనా? ఎవరిని మాట్లాడినా మన ఆనందాన్ని మనము మన చేతుల్లో ఉంచుకోవాలి. మన అంతర్గత స్థితిలో, మన అంతర్గతంగా మన యొక్క ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు అనేది లేకుండా మనం జీవించగలిగితే, ఇలా పక్కన వాళ్ళు మనకు తెలియకుండా కానీ తెలిసి కానీ ఏమనుకున్నా కానీ నువ్వు సరైన దారిలో ఉన్నట్టే, సరేనా? ఆ స్థితికి మనము చేరుకోవాలా. మన ఆనందం అనేది ఎప్పుడు ఒకరి వల్ల రావడం కానీ ఒకరి వల్ల పోవడం కానీ చేసుకోకూడదు అనమాట. అలా జరిగిందంటే నువ్వు వాళ్ళకి బానిస అయిపోతున్నావు. అలా జరగకుండా మనము చూసుకుంటే మంచిగా ఉంటుంది. మరొకటి, ఇది మనకు లలితా మేడం గారు చాలా చెప్తూ ఉంటారు, నీ దగ్గర ఉన్నది ఏదైనా పంచు, పంచడమే అనేది ఆనందం, సరేనా? పంచలేకపోతే బాధకి ఒకానొక మూల కారణం. మన వద్ద ఎన్నో ఉండొచ్చు, అది వస్తువులు కావచ్చు, ఆహారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది, సరేనా? ఇలా మనం గమనిస్తూ కూర్చుంటే వీటినన్నిటిని నువ్వు ఒక్కడవే అనుభవించేదానికన్నా వాటిని నువ్వు 10 మందితో కలిసి పంచుకున్నప్పుడు, అది ఏదైనా సరే, నేను డబ్బు అనే చెప్పట్లేదు, ఏదైనా సరే నీ దగ్గర ఉన్న వస్తువుని 10 మందితో పంచుకో. అప్పుడు నువ్వు అందరితో కలిసి పంచుకున్నప్పుడు నీకు వచ్చే ఆనందము 10 రెట్టింపు అవుతుంది, సరేనా? నువ్వు ఒక్కడిగా కూర్చొని ఉంటే తింటే నీకేమీ అనిపించదు. మన దగ్గర ఎంత విలువైనా ఉండొచ్చు, కానీ దాని విలువ పెరిగేది, పెంచబడేది అందరితో ఆనందంగా పంచుకున్నప్పుడే. పంచుకోవడానికి ఇప్పుడు చెప్పినట్టు అది వస్తువులే కావచ్చు, డబ్బే కానవసరం లేదనమాట. నువ్వు నవ్వుతూ మాట్లాడు పక్కన వాడితో, అది ఆనందమే కదా. అది డబ్బో లేకపోతే ఇంకోటి అవసరం లేదు కదా. లేదంటే నీ దగ్గర జ్ఞానం ఉంది, పనికొచ్చే జ్ఞానం ఉంది, అది పంచు. ఆ? అది పెంచబడుతుంది కదా, అది కూడా నీకు తిరిగి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. పంచేటప్పుడు మనకు వారు మళ్ళా తిరిగి ఇవ్వాలని కోరుకోకూడదు. నేను ఇప్పుడు తిరిగి నీకు ఇస్తున్నాను, నాకు రేపు నువ్వు ఇది ఇవ్వాలని చెప్పి అలా అలా అనుకున్నాం అనుకోండి, నీకు ఆనందం అనేది ఎప్పటికీ రాదు. అలా అలా లేకుండా నువ్వు నిజాయితీగా, సరేనా, ఆత్మసంతృప్తితో పంచగలిగినప్పుడే నీకు మహదానందం అనేది సొంతం అవుతుంది అనమాట. అన్నీ ఎలా ఉన్నా అన్నిటినీ దాగి ఉన్న మంచిని చూడటం నేర్చుకో, అప్పుడు ఆనందంగా ఉంటాం అనమాట. అంటే జీవితంలో రకరకాల అనుభవాలు మనకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందులో మనకి నచ్చినవి ఉండవచ్చు, నచ్చనాటివి ఉండొచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి అనమాట. వాటిలో కొన్ని మన యొక్క మనస్సుని ఎన్నో రకాల భావోద్వేగాలకు కూడా గురి చేస్తూ ఉంటుంది అనమాట. కానీ వాటితో మనము సతమతం అయిపోతూ, మానసికంగా కృంగిపోతూ, ఇబ్బందులకు గురవుతూ ఉండకూడదు. మనము జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ప్రతి ఒక్క పరిస్థితిలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత మంచి దాగి ఉంటుంది. అంతేగాని అలా మన ఆలోచన ఉండాలన్నమాట. మనం చూసేది కానీ చేసేది కానీ ప్రతి దాంట్లో నుంచి మనము ఎంతో కొంత మంచి దాగి ఉందని చెప్పి గ్రహించేది నేర్చుకోవాలి. అంతేగాని అక్కడ లేని దాని మీద మనము ఆలోచిస్తూ మన దృష్టిని నెగిటివిటీ వైపు మళ్లించకూడదు అనమాట. అలా మళ్లించకుండా నువ్వు ఉన్నట్లయితే నీ యొక్క ఆనందం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది అనమాట. మరొకటి తెలుసుకోవాల్సింది, వదిలేస్తేనే నీకు స్వేచ్ఛ వస్తుంది, స్వేచ్ఛే నీకు ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క విశ్వంలో ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించడానికే వచ్చింది. అంటే అది ఏ ప్రాణిని తీసుకోండి, మనం పుట్టామంటే మనం స్వేచ్ఛగా జీవించడానికి ఇక్కడ ఈ భూమి మీద మనం పుట్టాం. అది మన యొక్క ప్రాథమిక లక్షణంగా ఉండాలి. అలా కాకుండా నువ్వు ఒక స్వేచ్ఛ లేకుండా ఒక బంగారు పళ్ళెంలో నీకు భోజనం పెడితే అది నీకు ఉంటుందా? నేను ఒక కట్టేసి నీ ముందు బంగారు పళ్ళెం తెచ్చి పెడతాను అన్నము, అది నువ్వు తినగలుగుతావా నీకు స్వేచ్ఛ లేకపోతే? లేదు కదా. ఒక వజ్రాలు పొదిగిన బంగారం ఒక పంజరంలో దానికి అన్నీ ఉంటుంది, అక్కడ నువ్వు ఒక పక్షిని పెడితే అది ఎగురుతుందా? నువ్వు అక్కడ వజ్రాలతో పొదిగిన దానికి ఒక పంజరం తయారు చేయించాను, ఈ పక్షి ఎందుకు సంతోషంగా లేదంటే? ఉం? పక్షి ఏమనుకుంటుంది? అది స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుకుంటుంది, అంతేగాని అది బంగారు వజ్రమా లేదంటే ఇంకొక వజ్రాల అని అనుకోదు కదా, అది అలా ఉండదు కదా. అలాగే మన యొక్క మనస్సు అనేది స్వేచ్ఛని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ స్వేచ్ఛ అనేది లేకపోతే జీవితమే లేదు. అలాగే స్వేచ్ఛ లేని చోట ఆనందం అనేది కూడా ఉండదన్నమాట. ఇలా గమనిస్తూ పోతే మనకు స్వేచ్ఛగా లేకపోవడానికి ఇక్కడ కారణాలు కూడా ఉండొచ్చు, అక్కడ బయట కారణాలు కూడా ఉండొచ్చు అనమాట. ఇలా అనవసరమైన దాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతున్నాం అనమాట. అంటే మనకు అనవసరమైన ప్రతి ఒక్కదాన్ని ఏదో గట్టిగా పట్టుకొని వేలాడుతున్నప్పుడు మనం ఎక్కడో ఒక అంతరాలను ఇరుక్కుపోయేసి మన మనసుకి ఏదో ఒక ప్రతిబంధకం లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా లేకుండా మనము
స్వేచ్ఛగా ఎంత ఆనందంగా ఉండామో అంత ఆనందంగా జీవించండి, సరేనా? అంటే ఇక్కడ స్వేచ్ఛగా ఉండాలంటే అన్నిటిని వదిలేసి అప్పుడే మనం నువ్వు స్వేచ్ఛగా ఉండగలుగుతావు అనమాట. అన్ని వదలడమే స్వేచ్ఛ అనమాట. ఆ స్వేచ్ఛగా ఉంటే ఆనందము నీ వెంటే ఉంటుంది. నీతో నువ్వు ఉన్నావు, సరేనా? నువ్వు ఉన్నప్పుడు నీతో ఎవరన్నా ఉన్నారా లేదా, నీ దగ్గర ఏమన్నా ఉందా లేదా అని అనుకోకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలి. మన సుఖానికి మూలం ఏంటంటే బయట వస్తువులు కావచ్చు, సరేనా? లేదంటే పక్కవారు కూడా కావచ్చు. కానీ ఆనందానికి మాత్రం మూలము వాళ్ళు కాకూడదు. నీ ఆనందానికి మూలం ఎవరు ఉండాలి? నువ్వే ఉండాలి. ఆనందం అనేది నీ లోపల నుంచి నీకు రావాలి, అంతేగాని బయట నుంచి రాకూడదు. లోపల నుంచి వచ్చిన ఆనందాన్ని నువ్వు ఆస్వాదించాలి అంటే మనం ఎలా జీవించాలంటే మనం మనతో మాత్రమే జీవించాలి. బయట నుంచి వచ్చి ఓడిల్లిపోయే కోసం వెంపర్లాడినామంటే నీ ఆనందంగా నువ్వు ఖచ్చితంగా నువ్వు జీవించలేవు అనమాట. బయట నీకు మంచి జరిగినా చెడు జరిగినా, నీతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ మనస్సును నువ్వు పరిపరి విధాలుగా పోనివ్వకూడదు. అలా పోనివ్వకుండా మనతో మనం ఉండటం నేర్చుకున్నా అంటే నువ్వు ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే ఆనందంగా జీవిస్తుంటాను. అదే అలా లేకున్నప్పుడు నీతో పాటు 10 మంది ఉండి ఎంతమంది ఉండి నీకు ఆనందం అనేది నీకు దొరకదు, సరేనా? లభించదు, దొరకదు అనకూడదు, లభించదు, ఆనందం లభించదు. మరొక ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది జీవితంలో ఏదో కొన్ని నియమాలు పెట్టేసుకుంటారు వాళ్ళకే వాళ్ళే. జీవితంలో నువ్వు నియమాలు పెట్టుకుంటుంటే మీ యొక్క ముఖంలో నవ్వు తగ్గిపోతుంది. మనకి కావాల్సింది జ్ఞానం, అంతేగాని నియమాలు కాదు. ఇది కొంచెము వేరేగా అనిపించవచ్చు, కానీ దీనికి జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ పాయింట్ మనం, సరేనా? మన జీవితం చక్కగా ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే, మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు, సరేనా? అది కాదన్న విషయం, సరేనా? కానీ నువ్వు దాన్ని నీకు ఇష్టం లేకపోయినా, సరేనా, వాళ్ళ మీద గౌరవంతోనో భయంతోనో లేకపోతే బలవంతంగా కొందరు పాటిస్తూ ఉంటారు అనమాట. ఆ నియమాలు మంచి కోసమే, మళ్ళీ చెప్తున్నాండి, ఆ నియమాలు మంచి కోసమే అయినా మనకు మంచి చేకూర్చివే అయినప్పటికీ కూడా వాటి వల్ల కొంతకాలానికి ఇలా బలవంతంగా చేయడం వల్ల ఏమవుతుంది, మన యొక్క మానసిక ఒత్తిడికి గురి అవుతాము. అలా మానసికమైన ఒత్తిడికి గురయ్యి మన స్వేచ్ఛని కోల్పోతాం అనమాట. స్వేచ్ఛ కోల్పోగానే ఏమవుతుంది, మన లోపల ఉన్న ఆనందం కూడా ఆవిరైపోయేసి మన ముఖంలో చిరునవ్వు అనేది మాయమవుతుంది అనమాట. ఇలా కొన్నిసార్లు మాత్రం, సరేనా, కొన్నిసార్లు ఆ నియమాలు మనకి మనమే పెట్టుకున్నప్పటికీ అవసరానికి మించి, సరేనా, మన అవసరానికి మించి మాత్రము వాటిల్నే పట్టుకొని వేలాడకూడదు అనమాట, సరేనా? వీటికి కారణం ఏంటంటే అదే మనం చెప్పుకున్నట్టు అవసరానికి మించిన నియమాలు అనేది ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి జీవితంలో నువ్వు నియమాలు పెంచుకుంటూ పోయావు అనుకోండి, జ్ఞానం తగ్గిపోతుంది. పెంచుకోవాల్సింది నియమాలు కాదు, నువ్వు జ్ఞానం పెంచుకుంటూ పో, నువ్వు ఆడుతూ పాడుతూ నీ యొక్క జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మరొక విషయము, ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడు ఉండవద్దు, సరేనా? నాకు ఏమీ లేదే, అన్నీ పోయినాయని చెప్పి ఎప్పుడు కూడా ఉండొద్దు. ఏమీ లేకున్నా కానీ, నిజంగా నీకు ఏమీ లేకున్నా కానీ అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు, సరేనా? అప్పుడు నీకు వాడంతట వాడంతట అవే అన్ని రావడం మొదలు పెడతాయి అన్నమాట. జీవితంలో కొన్నిసార్లు మనం కోల్పోతాం, అది ఏదో ఒకటి జరుగుతుంది, సరేనా? ఏదో ఒకటి కోల్పోవచ్చు, అది వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగేది సహజమైన ప్రక్రియ అనమాట, సరేనా? అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, అయ్యో ఇది నేను చాలా కోల్పోయాని చెప్పి జీవితం అంతా చాలా భారంగా దుర్భరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలోకి అది వస్తువు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే నీ జీవితం కన్నా మిగతా ఏది కానీ విలువైంది కానే కాదు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏంటంటే నీకు నువ్వే. మిగిలింది నీకు ఏది వచ్చినా పోయినా కానీ నువ్వు చింతించకుండా మనోధైర్యంతో ఉండగలడం నేర్చుకోవాలన్నమాట. ఏది ఉన్నా ఏది లేకున్నా ఎలా ఉన్నా ఆనందంగా ఉంటావో, ఆనందంగా జీవించాలో దాని యొక్క కోసం సాధించి అప్పుడు నీకు ఎల్లప్పుడూ ఆనందం అనేది నీ వెంటే నీ దగ్గరే ఉంటుంది, సరేనా? ఇప్పుడు జరిగింది అనేది ముఖ్యం కాదు, మనముకి ఏది జరగని ఎందుకు జరగని అన్నీ మనము మంచిగానే తీసుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మనకి ఎలాంటి బాధ అనేది మన దగ్గర ఉండదన్నమాట. ఎన్నో ప్రశ్నలకు మనకి సమాధానం దొరకకపోవచ్చు, మరి అలాంటప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తారు, ఒరే దీనికి కాలమే సమాధానం చెప్తుంది అనమాట. అలాగే దానికి సమయం అనేది వస్తుంది, ఒక సమయం వచ్చినప్పుడు దానికి నీకు ఖచ్చితంగా సమాధానం అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకి తెలిసిందే, కానీ మనం దాని గురించి పెద్ద పట్టించుకోవాలన్నమాట.
అంతవరకు ఎందుకు పట్టించుకోమంటే మనకు ఓపిక ఉండదు. ఆ సమయం కోసం వెయిట్ చేసేంత ఓపిక మనకు లేదనమాట. అరే ఇప్పుడే జరిగిపోవాలనుకుంటాం అనమాట. అది కాదు. సమయము నీకు పెద్ద బాధ వచ్చింది రానివ్వండి. కాలం దానికి సమాధానం చెప్తుంది కదా, అంతవరకు నువ్వు వేచి ఉండు, సరేనా? దాన్ని మర్చిపో, దాన్ని ఆలోచించి మర్చిపో. కాలమే దానికి నిన్ను గాయము, ఆ యొక్క గాయాన్ని కాలం అనేది మానిపిస్తుంది అనమాట. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇలా ఉండడం అంటే, ఒరే ఇన్ని రోజులు నేను ఎందుకు బాధగా ఉన్నాను, ఇలా బాధగా ఉండి నేను ఎంతో కోల్పోయాను, అనవసరంగా నా జీవితంలో ఎంతో ఆనందాన్ని కోల్పోయాని చెప్పి నీకు అనిపిస్తుంది అనమాట. మనకి మనకి తెలిసిందే, నవ్వలేకపోతుంటే ఆ, ఒక రోగం అంటారు. నవ్వలేకపోవడం అనేది ఒక రోగం. ఇది ఎవరన్నా తెలియదు కానీ ఈ భూమిపై ఉన్న ప్రతి జీవిలో కానీ నవ్వడం అనేది ఒక మనిషికి ఉన్న ఒక్కరికే మనిషికి మాత్రమే ఉన్న ఒక వరం అనమాట. నువ్వు కనీసం నువ్వు నవ్వలేకుండా నీ జీవితాన్ని నిస్సారంగా అనిపిస్తూ ఉందంటే, నువ్వు ఖచ్చితంగా నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీకు ఎంత ఉన్నా కానీ అది ఒక దండకమైన జీవితం అనమాట. కాబట్టి నవ్వలేకపోవడము ఒక రోగము, నవ్వడము ఒక భోగము. ఎప్పుడూ నవ్వుతూ ఉండగలము ఒక యోగం అనమాట. నవ్వలేకపోతున్నారంటే తెలియకుండానే నువ్వు యోగం నుంచి రోగం వైపు వెళ్ళిపోతున్నావు అనమాట. నువ్వు నవ్వలేకపోతున్నావు అంటే యోగం నుంచి నువ్వు రోగం వైపు ప్రయాణిస్తున్నావు అనమాట. ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు మీకై మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తర్వాత మన జీవితంలో చాలా మంది మనకి తారసపడుతూ ఉంటారు. వాళ్ళు మనతో ఎలా అయినా వ్యవహరించవచ్చు, సరేనా? మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళతో మనము బంధాలు ఉన్నప్పుడు ఇతరులు మీతో ఎలా వ్యవహరిస్తారనేది వాళ్ళ కర్మ. కానీ మనము ఎలా స్పందిస్తున్నాము అనేది మన యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది. వాళ్ళు ఎలా అయినా ప్రవర్తించండి, నువ్వు ఎలా స్పందిస్తావు అనేది మనకు ముఖ్యం. అలా మనం ఈ రకరకాల మందిని కలుసుకున్నప్పుడు వాళ్ళలో నీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే నువ్వు ఉన్నట్టే పక్కన ఉండాలని లేదు కదా. నువ్వు చూసే దృష్టితో వాళ్ళు నేను చూడాలని లేదు, సరేనా? ఒక్కొక్కరి దృష్టికోణము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇతరులు మనల్ని విమర్శించినంత మాత్రాన మనం దాన్ని మనసులోకి తీసుకోకూడదు. అలా తీసుకోవడం మనం ఫస్ట్ ఆపేయాలి. పక్కన వాడిని ఏదో విమర్శించాడని చెప్పి దాన్ని నువ్వు మనసులోకి తీసుకోకూడదు అనమాట. వారు ఎలా చూస్తారు అన్నది అది వాళ్ళ యొక్క జ్ఞానం, అది నీ జ్ఞానం కాదు, సరేనా? అది వాళ్ళకి వదిలేసి, అది వాళ్ళ కర్మ. కానీ నువ్వు దానికి ఎలా ప్రతిస్పందిస్తావు అనేది దాన్ని బట్టి నువ్వు ఎలా ఉంటావో చెప్తానమాట. ఇప్పుడు ఎదుటి వాడిని విమర్శించినప్పుడు నువ్వు దానికి అనవసరంగా ప్రతిస్పందన చేసావనుకోండి, అది నీలో ఏం చేస్తుంది? దుఃఖాన్ని, బాధని పెంచుతుంది. అలా కాకుండా నువ్వు దాన్ని ఒక సద్గుణంగా స్వీకరించావనుకోండి, అప్పుడు నీకు ఎలాంటి బాధ, దుఃఖం అనేది నీ యొక్క దరికి కూడా చేరవన్నమాట. అంటే ఇక్కడ చెప్పదలిచేది ఏంటంటే, నాలాగే ప్రతి ఒక్కరు నా చుట్టుపక్కల ఉండాలి అని కోరుకోవడం అనేది ఒక పెద్ద అమాయకత్వం అవుతుంది. అమాయకత్వము అజ్ఞానం అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏమన్నా, మన స్పందన అనేది మన చేతుల్లో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఆనందం అనేది మన చేతుల్లో అనేది ఉంటుంది. తర్వాత నువ్వు వాళ్ళు నేర్చుకోవాల్సిన అయ్యాక, అంటే నీతో ఉండేవాళ్ళు ఉంటారు, సరేనా? నువ్వు చేసేది నువ్వు చేస్తావు, నీ కోణం నువ్వు చూస్తావు. అప్పుడు నీకు తెలుస్తుంది నీతో నిజంగా ఎవరు ఉంటారు, ఎవరు పోతారని తెలుస్తుంది అనమాట. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అంతేగాని దానికోసం కూడా మళ్ళీ నువ్వు చింతించకూడదు అనమాట. ఈ ప్రపంచంలో మనకి స్నేహితులు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఆ? వాళ్ళతో మనము జీవితం కొనసాగిస్తూ ఉంటాం. ఇందులో ఎంతోమంది మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు త్వరగా వాళ్ళు కాలం చేసినప్పుడు ఒరే ఇతను నాతో జీవితాంతం ఉంటే బాగుంటుందని చెప్పి మనకు అనిపిస్తుంది, అనిపించవచ్చు కూడా. కానీ వారు లేకపోయినంత మాత్రాన మనము జీవితాన్ని హాయిగా గడపలేమా? గడపాలి, సరేనా? ఒకరు కాలం చేసి వెళ్ళిపోయినంత మాత్రాన మనము దిగాలుగా కూర్చోలేము కదా. మనం జీవితాన్ని ఎలా గడపాలి హాయిగా అనేది నేర్చుకోవాలన్నమాట. అలా మనతో పాటు మనం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, సరేనా? అంతేకాని అది మరణం వల్ల కావచ్చు, లేదా ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఒక దేశం విడిచి పక్క దేశం వెళ్ళిపోతారు పిల్లలు అనమాట. తల్లిదండ్రులు పాపం ఒంటరిగా మిగిలిపోతారు. అంత మాత్రం వాళ్ళు కుమిలిపోకూడదు కదా. అలాగే దూరం దూరం వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరొకరు. అలా ఉండకూడదు ఇప్పుడు కానీ. ఇలా దూరం అయ్యారని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే మనకేమొస్తుంది? మానసికమైన క్షోభకు గురి అవుతూ ఉంటాం అనమాట. ఇలాంటి పరిస్థితుల్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ ప్రపంచంలో నీ ప్రయాణం నీతో పాటే, అంతేగాని పక్క వాళ్ళతో కాదు అన్న ఆలోచన ఏర్పరచుకోగలిగితే నీతో ఎవరు ఉండని ఉండకపోని నువ్వు సంతోషంగా ఉంటావు అనమాట. తర్వాత బంధము అనేది బలపడాలి అంటే ప్రేమ పెరగాలి.
ప్రేమ పెరగాలి అంటే స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛ కూడా పెరగాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది మనసులో, ఒరే బంధాలు బలపడాలి అని కోరుకుంటాం అనమాట. కానీ ఎంత బలంగా ఉంటే అంత ఆనందకరంగా జీవితం ఉంటుంది. కానీ ఆ బంధాలు ఎలా బలపరుచుకోవాలో తెలియదు అనమాట. ఆ బంధాలు ఎలా బలపరుచుకోవాలో మనకి తెలియదు అనమాట. అది తెలుసుకోలేకపోవడం వల్లే ఈ బంధాలు విచ్ఛిన్నం అయిపోతుంది అనమాట. ఏదో చిన్న చిన్న ఈగోలకు ఈర్ష్యలకు పోయి మనం బంధాలని ఊరికే తుంచేసుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా మనకు ప్రేమ ఉండదు అనుకోండి, ప్రేమ ఉన్న చోట బంధాలు అనేది చాలా గొప్పగా బలంగా ఉంటాయి అన్నమాట. ప్రతి మనిషి ఏమనుకుంటాడు, స్వేచ్ఛంగా ఉండాలని చెప్పి ఒక స్వేచ్ఛాయుతమైన ప్రేమను కోరుకుంటాడు అనమాట. స్వేచ్ఛ లేకుండా నువ్వు ఎంత వాళ్ళకి ఇచ్చినా సరే, సరేనా, దాంట్లో నీకు జీవం అనేది ఉండదు. స్వేచ్ఛ లేకపోతే జీవితమే ఉండదు. స్వేచ్ఛ లేని జీవితం ఏమవుతుంది, ఏదో ఒక జైల్లో ఉన్నట్టు నువ్వు ఉంటావు అనమాట. జైల్లో ఉన్నట్టు నువ్వు ఉండి బతికి కూడా నువ్వు బంధాలు అలా అనుకోవడం అనేది అది వ్యర్థం అనమాట. అది అసలు బంధమే అనేది కాదనమాట. ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యులను కానీ, ఆస్తులను కానీ, వస్తువుల్ని ఇలాగా అట్లా చూడకూడదు. కుటుంబ సభ్యులు అనేది ఒక ఆస్తిని చూసినట్టు, లేదంటే ఒక వస్తువుని చూసినట్టు చూడకూడదు. అలా చూసినామంటే నీకు బంధాలు అనేది ఏమవుతుంది, మటుమాయం అవుతాయి అనమాట. మనకి జీవితంలో నీకు ఎన్ని లక్ష్యాలైనా ఉండని, మనకంటూ కొన్ని నియమాలు కూడా ఉన్నాయి, సరేనా. అవి సరైనవా కావదా కావచ్చు, కానీ మన కుటుంబ సభ్యుల్ని అంటే మన పిల్లలు కానీ, మన భార్య కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన భర్త కానీ, వాళ్ళని మాత్రం మనము ఇలా ఒక వస్తువులాగా ఆస్తిలాగా చూస్తే నేర్చుకున్నామంటే, అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మన తల్లిదండ్రుల నుంచి మనం ఏదో ఆశిస్తూ ఉంటాం కదా, దానికోసం లేనిపోని ప్రేమని వాళ్ళతో బంధాలు ఏర్పరచుకోవడం, అది అలా ఉండుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు ఇంకా, సరేనా. అది నేను చెప్పాను అనమాట. నువ్వు ఇంక ఎప్పుడు ఉండలేవు అనమాట సంతోషంగా. అలాగా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు కానీ ఒక వస్తువు చూసినట్టో లేదా ఒక ఆస్తి చూసినట్టో చూడొద్దండి. ఆరాటం అనేది లేకపోతే జీవితంలో పోరాటం యొక్క అవసరము సగం లేకుండా పోతుంది. మళ్ళీ చెప్తాను, ఆరాటం అనేది లేకపోతే జీవితంలో నువ్వు చేయాల్సిన పోరాటం యొక్క అవసరం అనేది ఉండదన్నమాట. మనల్ని మనం తెలుసుకున్నప్పుడైతే చాలా విషయాల్లో మనం అవసరానికి మించి ఏదో జీవితంలో ఆరాటపడిపోయి ఏదో పోరాటం చేయాలని చెప్పి చేస్తూ ఉంటాం అనమాట. ఆతృత ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. జీవితం ఏమైపోతుందని చెప్పి ఒక భయం వచ్చేస్తుంది అనమాట. ఎవరేమైపోతారని చెప్పి ఇంకో భయం వస్తుంది అనమాట. నాకు అనుకోనిది ఏమైనా జరిగిపోతుందని చెప్పి ఇంకొక భయం వస్తుంది అనమాట. మనం అనుకున్న వాళ్ళకి ఏమైనా అయిపోతుందో అని చెప్పి ఒక అతి ప్రేమ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఏంది, అవసరానికి మించిన ఆరాటం అన్న. ఈ ఆరాటం వల్ల మనకు తెలియకుండానే మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. దాన్ని ప్రేమ అంటాం, కానీ అది కాదనమాట. ఈ అవసరానికి మించిన ఆరాటం వల్ల తెలియకుండానే గొడవలు కూడా వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకోసము అతిగా ఆతుతని, అతి ప్రేమని అవన్నీ పక్కన పెట్టి మన బంధాల్లో అతిగా ఇరుకోకుండా మనం దాన్ని ఒక స్వేచ్ఛాయుతంగా తీసుకోవాలి. బంధాలు అనేది కూడా స్వేచ్ఛాయుతంగా తీసుకుంటే అప్పుడే మన యొక్క బంధాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి అన్నమాట. మరొకటి, ఏదైనా సరే మన దగ్గరే ఉండాలి, సరేనా. ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి వానికి వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఇతను నా దగ్గరే ఉండాలి, సరేనా. అలా అనుకోవడం గట్టిగా పట్టుకుని మానేయండి, సరేనా. మన జీవితంలో మనకు అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే, సరేనా, నా దగ్గరే ఉండాలనుకోవడము మానేయండి. ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ మనతో శాశ్వతంగా అనేది ఉండడము జరగదు, సరేనా. అది తెలుసుకున్నప్పుడు మనకి ఈ యొక్క అనవసరపు ఆలోచనలు లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. బంధాలలో అనుబంధం, ఆనందం ఉండాలంటే అతి ముఖ్యమైనది అహంకారం అనేది ఉండకూడదు అనమాట. అహంకారం ఉన్నట్టే అక్కడ నీకు బంధం అనేది లేనేలేదు. ఇక్కడ అహంకారానికి పోయినప్పుడు నీ బంధం అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. దానికి కారణం ఏంది, నువ్వు అహంకారంతో ఉండడం. కాబట్టి నీ యొక్క అహంకారాన్ని తగ్గించుకున్న రోజు నీ యొక్క బంధాలు అనేది బలపడతాయి అన్నమాట. మనం ఇతరుల నుంచి ప్రేమను ఆశిస్తున్నామంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది నీ మీద నీకు ప్రేమ లేకపోవడం, లేదా నీ మీద నీకు నమ్మకం లేకపోవడం. మనపై మనకు ప్రేమ లేకపోవడము, లేదా మన మీద మనకి తక్కువగా ఇలా నమ్మకం ఉన్నప్పుడే మనము మనకేదో కొంచెము ఆందోళనగా ఉంటుంది అనమాట. అప్పుడే మనం ఏం చేస్తాము, ఇతరుల నుంచి, పక్క వాడి నుంచి ఒక ప్రేమను ఆశిస్తూ ఉంటాం అనమాట. అలా జరగడం అనుకోండి, అలా చేసి 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 నీ మీద నీకు అసలు నమ్మకం అనేది పోతుంది అనమాట. తద్వారా నువ్వేమవుతావంటే ఒక శక్తి విహీనంగా తయారైపోయి నీ జీవితంలో నువ్వు ఇంకా ఏది సాధించలేవు అనమాట. కొందరు ఏమనుకుంటారు, బాధ్యతనే అసలైన ప్రేమ అంటారు అనమాట. ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం అనమాట. మనం అనుకునే వాళ్ళు
మనల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్క అవసరం లేదు. కానీ వాళ్ళు మన కోసము మన విషయంలో ఏ పనులు చేయాలి, ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, అవన్నీ చేస్తున్నారు లేదా, మరి కొంత వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటున్నారు లేదా, ఇలా పదే 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 వాళ్ళ మీద చూపిస్తుంటే ఏమవుతుంది? అది ప్రేమ కాదు, ఏదో ఒక ఒక రకమైన భ్రమలాగా, ఒక భయంకరమైన అతి అతి ప్రేమ అంటారు కదా, అలా అయిపోతుంది అనమాట. ఒక వ్యక్తి మన పట్ల నిజంగా బాధ్యతగా ఉన్నాడంటే అతను నిజంగా మన భవిష్యత్తు గురించి చాలా సుదీర్ఘంగా ఆలోచించుంటాడు అనమాట. ఒక ప్రణాళికబద్ధతంగా వాళ్ళ జీవితాన్ని మనకి అంకితం చేస్తారనమాట. అందుకోసము నువ్వు దాన్ని పదే పదే చెప్పుకునే అవసరం లేదు. నువ్వు బాధ్యతగా ఉన్నట్టుంటే నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉన్నట్టే, ఆ బంధం అనేది నీకు బలపడ్డట్టే. ప్రేమ అంటే స్వేచ్ఛ. ఎవరిని వాళ్ళు స్వేచ్ఛగా ఉండనిస్తే చాలు అనమాట. ప్రేమ కోసము నువ్వు ఎవరి వెనక పరిగెత్తకు. అది స్వచ్ఛందంగా నువ్వు ఆనందంగా ఉంటే దానంతటా అదే నీకు వస్తూ ఉంటుంది అనమాట. నువ్వు లేక నేను లేనది ఒక ఉంటుంది అనమాట. అది గొప్పగా కనిపించే ఒక అజ్ఞానం అనమాట. అంటే మనం అనుకుంటాం, అయ్యో అతను లేకపోతే నేను లేనే, అతను ఉంటే నేను ఉంటాను అని మనము కొందరు వ్యక్తులు తారసపడుతుంది అనమాట. దాన్ని మించిన అజ్ఞానం అనేది ఇంకొకటి లేదు. అంతేగాని నీకు నువ్వుగా ఉంది, అంతేగాని అతను లేకపోతే నేను లేనేది అది పెద్ద అజ్ఞానం అనమాట. ప్రేమ కోసం నువ్వు ఎగపడుతున్నామంటే నీలో ప్రేమ అనేది పోయింది. ప్రేమ కోసం నువ్వు ఎగపడుతున్నామంటే నీ మీద నీకు ప్రేమ అనేది లేదనమాట. ప్రేమ కోసం చనిపోయేవాడు ఒక రోగి, ప్రేమను పంచడం కోసం జీవించేవాడు ఒక యోగి. ఎక్కువ తగువులకు మూల కారణం ఏంటంటే నువ్వు వినడం కంటే మాట్లాడడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. మనలో ఉండాల్సిన గుణం ఏంటంటే నువ్వు వినాలి, అంతేగాని ఎక్కువగా నువ్వు నొడలోనే మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడైతే వినడం నేర్చుకుంటావో అప్పుడు నీకు మంచి జరుగుతుంది. నేను ఒంటరిని, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు అని నువ్వు అనుకొని అదే నమ్మితే నీ జీవితంలో కూడా ఎప్పటికీ నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు అనమాట. ఇలాగా ఈరోజు ఇక్కడ దీన్ని మిగుతామండి, సమయం ఎక్కువ అయిపోతుంది. తిరిగి రేపు కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, ఓపిక అయినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భిన్నంగా ఆలోచించు, చాలా అద్భుతమైన టాపిక్. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన టాపిక్, ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన టాపిక్, అందరిలోనూ ఉన్న లోపాలను సరి చేసుకోవాల్సిన టాపిక్, ప్రతి ఒక్కరికి అవసరమైనది. చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉండాలి, అవతల వాళ్ళు బాగున్నారని మనం ఏడ్చడం, మనం బాగున్నామని అవతల వాళ్ళు ఏడ్చడం, లేకపోతే వాళ్ళందరూ బాగున్నారు నేను బాగలేదే, నేను బాగున్నానా వాళ్ళు బాగలేరు, ఇదే ప్రపంచం, దీని మీదే నడుస్తా ఉంది. లేకపోతే నేను ఆనందంగా ఉన్నానా, నేను లేని, ఏ విషయం వస్తే ఆనందం వస్తుంది, ఆనందం ఎలా వస్తుంది? అతి సర్వత్ర వర్జది, ఏది ఎక్కువగా కూడా పనికిరాదు. మనకి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఒకరు పొగిడినా అలాగే ఉండాలి, ఒకరు ఏమన్నా అలాగే ఉండాలి. మన స్థితి మారకూడదు. అన్ని కూడా స్వీకరించాలి. ఏది ఇంకా పంచడం కూడా, మన దగ్గర ఏది ఉన్నా కూడా తృప్తిగా ఉండాలి, పంచాలి నలుగురికి అనేది. చాలా అద్భుతమైన టాపిక్, చాలా బాగుంది సార్. మీరు కూడా ఎగ్జాంపుల్స్, అలాగే ఒక గురువు గారి ఎగ్జాంపుల్ కానీ, ఒక పెద్ద ఆయన ఎగ్జాంపుల్ కథ కానీ చాలా మంచిగా తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ సార్ చాలా చక్కగా చెప్పారండి, అద్భుతంగా, చాలా నిదానంగా అందరికీ అర్థమయ్యేలాగా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా సార్ చెప్పిన విషయం ఎలా ఉంది అన్న చక్కగా హ్యాండ్ రైజ్ చేసుకొని మాట్లాడుతున్నాను. అందరూ ఉన్నారా, విన్నారా? స్పందించండి. మాట్లాడండి. చాలా బాగా చెప్పారు మేడం సార్ అన్ని విషయాల గురించి. మీకు ఏ పాయింట్ నచ్చింది, ఏం విన్నారు? అంటే ఆనందం అనే కాన్సెప్ట్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. మనం ఎంతసేపు ఉన్నా ఎదుటి వాళ్ళు నన్ను అలా అనలేదు, ఇలా అనలేదే అని ఎప్పుడు బాధపడుకోకుండా అసలైన ఆనందం నీలోనే ఉంది అనే విషయాన్ని సార్ బాగా చెప్పారు మేడం. మనం ఆనందంగా ఉంటేనే
ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా మన చుట్టూ కూడా ఆనందంగా ఉండే వాతావరణాన్ని కూడా అదే క్రియేట్ చేస్తుంది మేడం. Yes. చెప్పండి మరి సార్ ఆ విషయం. థ్యాంక్స్ చెప్పండి. ఇంత అద్భుతమైన క్లాస్ ఇచ్చారు కదా. మేడం, మా కోసం ఇంతవరకు ఎన్నో తెలియని మంచి మంచి విషయాలు చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శివకుమారి గారు మాట్లాడు. సార్, బంధాల గురించి బాగా చెప్పారండి. ఈ రోజుల్లో బంధాలు అనేది నిలబడట్లేదు అసలు. ఇంట్లోనే ఒకళ్ళకొకళ్ళు తేడాలు ఉన్నాయంటే అక్క చెల్లెళ్ళు గాని, అన్నదమ్ముళ్ళు, చుట్టాలనేది బంధాలు. ఇదివరకు వస్తే చుట్టాలు వస్తున్నారంటే ప్రేమగా ఆప్యాయతగా ఉండేటోళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. ఏంటో మనం ఉంటున్నామా తింటున్నామా ఏదో పలకరించినవా అన్నట్టుగా ఉన్నందుకు బంధాల గురించి బాగా చెప్పారు. బంధాలు నిలుపుకుంటేనే ఎప్పటికైనా మనకి మంచిది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు మంచిగా చెప్పినట్టు ఇంకా అనేది ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడండి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. సార్ అంత మంచిగా, సార్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. పొద్దున్నే పోతే రాత్రి ఇంటికి వస్తారు. ఎప్పుడు ప్రిపేర్ అయ్యారో ఇంత పెద్ద టాపిక్ ప్రిపేర్ అయ్యి మన కోసం చెప్తారు. సార్ చెప్తుంటే వినాలనిపిస్తుంది. నిదానంగా మంచిగా చెప్తారు. స్లోగా చెప్పుకుంటూ వెళ్తారు. అక్షరాలు మంచిగా విడిపోకుండా. ప్రతి ఒక్కరూ చెప్పండి, సరిగ్గా మాట్లాడండి. అందరూ కూడా స్పందించాలి. ఇదే కృతజ్ఞతా భావంతో ఉండడం అంటే ఇదే. రెస్పాండ్ అవ్వాలి. సుభాషిణి గారు మాట్లాడతారా? మాట్లాడారు మీరు. సార్ నమస్తే సార్. చాలా బాగా చెప్పారు సార్. స్లోగా బాగా అర్థమైంది. నిద్రపోయేటోళ్ళు నిద్రపోయి కూడా ఉండొచ్చు కొంతమంది. ఖచ్చితంగా. అయితే అదే నాకు ఏ పాయింట్ నచ్చిందంటే, నేను మంచి వాళ్ళము మనం, నేను ఎవరికి ఏ హాని చేయలేదు అన్న భావంతో చాలా మంది ఉంటుంటారు. ఆ పాయింట్ ఒకటి బాగా నచ్చింది సార్. అనుకుంటారు కదా నేను చాలా మంచిగా ఉంటాను, ఎవరిని ఏమీ చేయలేదు, కానీ నాకు ఈ బాధలు ఎందుకు అన్న ఆ టాపిక్ వస్తుంటుంది కదా కొంతమందికి. కానీ వాళ్ళు ఎప్పుడో అనుంటారు మాట ద్వారా గానీ చేతల ద్వారా గానీ. అది వాళ్ళకి మంచి అనిపించవచ్చు, ఎదుటి వాళ్ళకి అది తప్పుగా ఉండొచ్చు. అట్లా వాళ్ళకి బాధలు వస్తాయేమో అనిపించింది. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు క్లాస్ నీట్ గా. మనలో ఎక్కువ మంది బాధపడే ఆ విషయంలో మేడం. నేను చూసిన మనుషుల్లో నేను మంచిగా ఉన్నాను, నాకైనా ఎందుకు ఇట్లా కష్టాలు. పక్కన అతను ఏమో అసలు లేచిన మొదలుకొని ఒక మంచి పని కూడా చేయడు, అన్ని తప్పుడు పనులు చేస్తాడు, అతనేమో సంతోషం అని చెప్పి ఎక్కువ మంది నేను చూసిన వాళ్ళల్లో ఈ బాధతో ఎక్కువ మంది ఉంటారు. అది ఫస్ట్ మనం మానేసుకుంటే మనకి ఆనందం అనేది దొరుకుతుంది. నేను మా రిలేషన్ లోనే ఒక ఆవిడని నేను మాట సేమ్ ఇవే డైలాగ్స్ విన్నాను తన నోట్లోంచి. తను ప్రతి మాట ఎదుటి వాళ్ళని దెప్పి పొడిచినట్టుగా మాట్లాడేది. తనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు నేను ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఏ హాని చేయలేదు, 1 రూపాయి అప్పు లేని ఎవరికి, కానీ నాకు ఈ కష్టాలు ఎందుకు. అది నేను లైవ్ విన్నాను అనమాట. అందుకని నాకు ఆ పాయింట్ బాగా అనిపించింది, అంటే గుర్తొచ్చినట్టుగా అయింది అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ అందరూ సతీష్ గారు మాట్లాడండి. ఎస్ సార్. రవీంద్రరావు గారు మాట్లాడండి. నమస్తే మేడం గారు. క్రాంతి కుమార్ గారు భిన్నంగా ఆలోచించడం కాన్సెప్ట్ ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ మనిషికి కష్టాలు వేరు, బాధలు వేరు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. కష్టాలు అనేది మన చేతిలో లేనిది, మన చేతిలో లేదు ఆ కష్టాలు రావడం అనేది. కానీ బాధలు అనేది మాత్రం మన చేతిలోనే ఉన్నాయి. మనం ఆలోచించే విధానం బట్టి ఆ బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఒకరితో ఒకరు పంచుకోవడం జరగదు. వాళ్ళు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది అది పంచుకోకూడదు ఒకరితో. అలాంటప్పుడే మనం హాయిగా ఆలోచించగలం. మనం చూసే దృష్టిని బట్టి మన సమస్యలు ఉంటాయి.
ఆ దృష్టిని బట్టి ఆ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆనందం అనేది ఎక్కడో లేదన్నా మనలోనే ఉంది, మనం ఆలోచించే విధానంలో ఆనందం అనేది చాలా చక్కగా వివరించారు. అట్లాగే మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచినప్పుడు మనకి ఆనందం లభిస్తుంది. కాబట్టి ఆ పంచే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. కాంతి కుమార్ గారు కొత్త టాపిక్ ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినారు. ధన్యవాదాలు. Yes, sir. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? సుమా మేడం, శ్రీలక్ష్మి గారు, సూర్యశేఖర్ గారు, సతీష్ గారు ఎక్కడ ఉన్నారు? ఉన్నారా లేదా? నమస్తే సార్. నమస్తే మేడం. Yes, నమస్తే. నమస్తే మేడం. చాలా బాగుంది సార్, ఈ జ్ఞానము చాలా బాగా అందుకున్నాము. అంటే ఇప్పుడు ఒకరు మన ఇంట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళతోటే కాదు, అక్కడితోటే మన జీవితం ఆగిపోలేదు. మనకి ఇంకా జీవితం ఉంది, మనం ఇంకా ఆనందంగా కూడా జీవించవచ్చు. కాకపోతే వాళ్ళకు అక్కడితో సార్ చెప్పండి. అక్కడితో ఆగిపోలేదు, ఇంకా మనకు జీవితం ఉంది, ఆనందం ఉంది, ఇంకా మనం జీవించవచ్చు ఆనందంగానే. అంటే వాళ్ళది అక్కడితో అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు అనేది. ఇంకోటి ఏంటంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల కూడా చాలా, అంటే మన మీద మనకు నమ్మకము, మనము అంటే ఇప్పుడు మనలో ఆనందం ఉంటుంది కానీ ఆనందించము. ఇప్పుడు నిజంగా ఇప్పుడు పిల్లల్ని అయినా తల్లిదండ్రులు అలాగే పెంచుతూ ఉంటారు. మనం కూడా ఇప్పటి వరకు జ్ఞానం అందుకోకుండా మనం కూడా అలాగే పెంచుతాము. ఏంటంటే ఇంటర్ పాస్ అవుతేనే ఆనందంగా ఉంటావు, 10th అయితేనే, లేదు జాబ్ వస్తేనే, పెళ్లి చేసుకుంటేనే, లేదు పిల్లలు పుడితేనే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఈ సమస్య నాకు లేకపోతేనే నేను ఆనందంగా ఉంటా అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆనందంగానే ఉన్నా అని ఆ ఆనందాన్ని అయితే అందులో వెతుక్కోరనమాట. చాలా బాగా చెప్పినారు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చక్కటి జ్ఞానాన్ని ఎంతో అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, శ్రీలక్ష్మి గారు. సార్ చాలా బాగున్నాయి. బంధాలు బంధుత్వాలు అంటే నిజమే, ప్రతిదీ డబ్బుతోనే కలవకూడదు, కొంత అభిమానంతో కూడా చూడాలి అనే దాన్ని మాత్రం చాలా బాగా చెప్పారు. చిన్నవారైనా చాలా బాగా వింటున్నా, అందరూ చెప్తున్నవి అదిని బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. వింటున్నా అదే కుమారి గారు ఆవిడ చెప్తున్నారు కదా, మా దాంట్లో కూడా ఇలాగే ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఉంటారు సార్, దెప్పి పడిచేవాళ్ళు, ఎత్తి చూపించేవాళ్ళు, డబ్బుకే విలువిచ్చేవాళ్ళు ఉంటారు. అది మాత్రం 100% కరెక్ట్. మనకు ఇల్లు వాకిలి ఓ పెద్ద కారు అవన్నీ ఉంటే వెనకాతలు ఎంత అప్పు ఉంది, లేకపోతే వాడికి ఎన్ని మాదలున్నా అవనవసరం. వీడికి కారు ఉందా లేదా, వీడికి ఇల్లు ఉందా లేదా, అప్పుడు మనతో బంధుత్వాలు పెరుగుతాయి. అది మాత్రం 100% కరెక్ట్. మేము కూడా అలాంటివి ఫేస్ చేసి ఉన్నాము. అది చాలా బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బంధుత్వం అనేది మనం ఇచ్చి పుచ్చుకోవడంలో కూడా ఉంటుంది సార్. మనం వాళ్ళ మీద అభిమానం చూపిస్తే వాళ్ళు కూడా మన మీద చూపిస్తారు అనేది అనుకుంటా, కానీ అందరూ అలాగే ఉండరు కదా సార్. అంతే కరెక్ట్, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. బంధుత్వం అనేది ఉంటుంది ఖచ్చితంగా. అది బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా మాస్టర్స్ సతీష్ కుమార్ గారు మాట్లాడతారా? శోభారాణి మాట్లాడారు, జానకి, సూర్యశేఖర్, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి. ఎస్ సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. బాగుంది సార్, బాగుంది సార్. నాకు కొత్తగా అనిపించింది కానీ బాగున్నారు సార్. ఎందుకంటే మన బంధుత్వాలు ఇవన్నీ మనం డబ్బుతో ముడిపడకుండా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే నేను ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏం లేదు, నాకు కొత్తగా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా అద్భుతమైన టాపిక్, మంచి టాపిక్. అది కూడా ఈరోజు part 1 మాత్రమేనండి. ఇంకా 2 భాగాలు ఉంది, పెద్ద పుస్తకము ఇది. రేపు వచ్చేసి రంగనాథ్ సార్ క్లాస్ ఉంటుంది. తర్వాత 2 సెషన్లు కూడా మనకు క్రాంతి కుమార్ గారిది ఈ
ఈ టాపిక్ మళ్ళా నడుస్తుంది అనమాట. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ అద్భుతమైన టాపిక్, దీన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్. ఏదైనా ప్రతిరోజు క్లాస్ లో జరిగే విషయాలు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మహావతార్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త వచ్చే వీడియోస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు కాబట్టి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ చేరేలా చేయండి. అందరూ చూడాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది. కాబట్టి ఎలా ఇప్పుడు ఉన్న కాలమానంలో ప్రతి ఒక్కరూ దీంతోనే బాధపడుతున్నారు. వేరే ఏమీ ఉండదు. అందరికీ కూడా తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, అన్ని విషయాలు బానే ఉంది. ఆర్థికంగా ముందున్నట్లు లేరు జనాలు. ముందు ఒక 10 రూపాయలు దొరకాలంటే ఎంతో కష్టము. అలా లేదు ఇప్పుడు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర అన్ని ఉన్నాయి. ఎలాంటి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు. అట్లా అన్ని దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఆనందం అనేదే లేదు. ఆనందం అనేది అసలు ఏ మూలకు కూడా దొరకట్లేదు అనమాట ఎవరికి కూడా. కాబట్టి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అండి, అందరికీ అందేలా చేయండి. అందరూ దీన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. పుత్రోత్సాహము నాడు పుత్రుడు అన్నట్టు జనులా పుత్రుని కనుగొని పొగడగా ఆ రోజే వస్తుంది పుత్రోత్సాహము కదా సార్, అంతే కదా? అది ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన పుత్రుని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. కంటేనే సరిపోదు, వాళ్ళని అలా తీర్చిదిద్దేది కూడా గొప్ప విషయం కదా. వాళ్ళు అలా తయారవ్వాలి, అంత మంచిగా ఉండాలి. అందరూ కూడా అలాగే ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకున్నాము. తిరిగి నెక్స్ట్ సెషన్ లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.